చేసినటువంటి దేవుడు ప్రభా, సర్వకార్యములు చేసినటువంటి దేవుడు ప్రభా, మహా అద్భుతమైన ఘనకార్యములు చేసినటువంటి మంచి దేవుడు ప్రభా, మా తండ్రి అటువంటి గొప్ప దేవుడిని మరణము జయించి తిరిగి లేచిన సజీవుని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభా నీ సన్నిధిలో చేరేండుగా మీరు మాకు తోడయ్యండి ప్రభా. తండ్రి పరిశుద్ధులు నీతిమంతులు నిత్యము దేవదూతల చేత కొనియాడబడుతున్నటువంటి మహా గొప్ప ఘనుడు ప్రభా, మీరు తండ్రి అల్పులమైనటువంటి మా స్థుతిని కూడా అందుకోవడానికి మీరు ఇష్టపడుతున్నందుకే మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ఆరాధన పాట పుస్తకంలో నుంచి 120 పాట పాడుకుందామండి. 120 పేజ్ నెంబర్ 237. నా ప్రాణ ప్రియుడ యేసు రాజా. హృదయమంతట్లో పాడుకుందామండి. మన హృదయాలను దేవునికి సమర్పించుకుందాము. విరిగి నలిగిన హృదయాలతో దేవుని సముఖంలోనికి ఆయన సన్నిధిలోనికి మనం సమర్పణ గల హృదయాలతో దేవుని ఆరాధన చేసుకుందాం. మన ప్రాణ ప్రియుడిని మనం మనసారా స్తుతించి కొనియాడుకుందాం. నా ప్రాణ ప్రియుడ యేసు రాజా, నిజంగా మన ప్రాణాన్ని, ఆయన ప్రాణాన్ని మనకు అనుగ్రహించారు. మరి మన ప్రాణంలో బ్రతుకుతున్నామంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి మనందరం కలిసి చప్పట్లు కొడుతూ హృదయమంతటితో పాట పాడుకుంటాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, సత్యముగా విరిగి
కొత్త పాడిది. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఉండును. స్క్రీన్లో వేయబడుతుంది, చూసి పాడమని నేర్చుకుందాం. ఎంతమందికి బాగా వచ్చండి? వెరీ గుడ్. అందుకనే మీ ఆశ తీర కొత్త పాటలు వస్తా ఉన్నాయి. దేవుని మందిరంలో, ఆయన సన్నిధిలో, ఆయన భవనంలో రేయి పగలు వేచి ఉందని చక్కని పాట ఇది. చాలా ఇష్టమైన, నచ్చిన, అందరికీ మెచ్చదగిన పాట ఇది. హృదయమంతటితో రేయి పగలు నీతో ఉంటాను ప్రభువా, హృదయమంతటితో పాడుకుందాము. నా బలమా, నా కోట, నా ఆరాధన నీకే. అబ్బా తండ్రి అని ప్రార్థన చేయడానికి ఎవరైనా మనకు అధికారం ఇచ్చారు? ప్రాణం పెట్టిన ప్రభువు మాత్రమే. మనని ఆయన కుమారుగా, కుమార్తెలుగా చేస్తున్నారు కాబట్టి అబ్బా తండ్రి అంటే అబ్బా నా తండ్రి, మా నాయన, మా డాడీ, మా నాన్న అని పిలుచుకున్నట్టు అనమాట. హృదయమంతటితో ఆయన్ని ఆరాధన చేసుకుందాం. రాజాని భవనములో Oh
పేజ్ నెంబర్ 157, కోరస్ నెంబర్ 158, పేజ్ నెంబర్ 157. మనందరికి వచ్చిన పాటే ఇదివరకు పాడుకున్నాము. యేసే మన హృదయంలో గీతము, ఈ ఆనంద గీతము ప్రభు మన హృదయంలో పెట్టారు. కాకపోతే ప్రభుని మన హృదయంలో చేర్చుకోకుండా ఉంటే ఇలాగ ఆనందించి ఆయన పాడి స్థుతించి మనం ఆరాధించలేమండి. మనం చేతకాదు, ఇంట్లోనే ఉండేవాడు. హృదయమంతగా పాడుకుందాం. ఆ హృదయం సంతోష హృదయంతో ఆ పాటలు పాడుకునేటప్పుడు హృదయంలో ఆయన చోటు చేసుకుంటారు. మన హృదయం ఆయన చోటు చేసుకోవాలంటే నిజంగా పాటలు పాడుకుంటూ పనులు చేసుకోవచ్చు. మనం ఖాళీ చేసుకున్న సమయంలో ప్రభు మన హృదయాన్ని నింపుతూ ఉంటాం అన్నమాట. యేసే మన హృదయంలో గీతము, ఈ ఆనంద గీతం వచ్చాను, తీసివేయలేరు దీన్ని ఎవ్వరు తీసేయలేరండి. నువ్వు ప్రార్థనకి వెళ్ళొద్దు, చర్చికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండని ఎవరు చెప్పినా, ఎంతమంది ఇబ్బందులు పెట్టినా కొంతమంది పెడతా ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్లో అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరు కూడా మన హృదయంలో పెట్టిన సంతోషాన్ని, ఈ గీతాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరని మన ఈ కోరస్ పాడుకుందాం. యేసే మన హృదయంలో గీతముల్, ఈ ఆనంద గీతమును దోచెను. పేజ్ నెంబర్ 147. ఈ కోరస్ తర్వాత మనం వర్తమానం వింటాము. అందరూ దయచేసి లేచి నిలబడి 2-3 సార్లు పాడతాము ఈ పాట. అందరికి వచ్చిన పాటే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన జీవం మనలో ఉంచారు. ఆయన మనకు మార్గం చూపించారు.
ఆయన సత్యమని ఆయన నిరూపించుకున్నారు. ఆయన మార్గంలో మనం నిజంగా సత్యమైన రీతిగా జీవంతో దేవుని కొరకు బ్రతుకుదామండి. ఆయన మనకు మార్గం చూపించారు, సత్యాన్ని తెలియజేశారు. మరి ఆ సత్యమైన మార్గంలో జీవంతో చరించేవారిగా, ఆయన కొరకు పనిచేసేవారిగా, ఆయన కొరకు ఇష్టమైన రీతిగా, ఆయనకు నచ్చిన రీతిగా జీవించినట్లుగా, ఆయన మార్గంలో నిలిచి ఉన్నట్లుగా ఈ కోరస్ పాడుతున్నాం. 97వ కోరస్ నెంబర్, పేజ్ నెంబర్ 147. నేనే మార్గం. దీని తర్వాత మెసేజ్ వింటామండి. యేసయ్య పలికెను, నేనే మార్గం సత్యం జీవం. యేసయ్య పలికెను, ఈ మార్గము అనే మార్గమే, ఈ సత్యము అనే సత్యమే, ఈ జీవము అనే జీవమే. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నాడు చేయాలి, నిజంగా సంతోషంగా ఉన్నాడు చేయాలి. ఎందుకో కారణం కూడా చెప్పండి. సంతోషంగా ఉన్నారు.
చెప్పాలి. ఎందుకు సంతోషంగా ఉన్నారు? పరిశుద్ధ దినము కాబట్టి. ఓకే, పరిశుద్ధ దినము అంటే కేవలము ఎందుకు సంతోషం? పరిశుద్ధ దినం కాబట్టి సంతోషం. మీరు చెప్పండి, ఎందుకు సంతోషం? దేవుని అంటే మిగిలిన రోజులు ఉంటా అర్థం కదా, చెప్పాలి. దేవుడు ఎన్ని రోజులు మనతో ఉంటాడు కదా, మనలో ఉంటాడు కదా, ఉంటున్నాడా? నేను అనుకుంటున్నాను. బహుశా సందేహం ఎవరికైనా ఉందా? అందరం కలిసి వెరీ గుడ్, మంచిది. ఇంకా ఇంకేమైనా? ఓకే, చూడండి, ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవునికి సంతోషం ఎక్కడంటే దేవుని ఇంటిలో సంఘముతో కలిసి ఆయన ఆరాధిస్తున్నప్పుడు మన సహోదరి సహోదరులతో ప్రభువు మనకి ఇచ్చిన సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే సమయం తెలియదు. నాకైతే తెలియదు, నాకైతే అనుభవాలు ఇష్టం. ఆహారం గుర్తురాదు, ఇంకేమీ గుర్తురావు. ఆ టైంలో ప్రభువుని కలుసుకుని ఆరాధిస్తూ ఉంటే నిజంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే సంగతి అది. అంటే ఇక్కడ కూర్చున్నంత మాత్రాన అందరూ ప్రభువుని ఆరాధిస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉందా? లేదు, అవకాశం లేదు. ఇక్కడ ఉంటారు మనుషులు. చిన్నప్పుడు కొన్ని ఉదాహరణలు, అయ్యో స్టవ్ మీద పాలు పెట్టి వచ్చాను, ఏమైపోయినాయో, ఇట్లాంటి ఉపమానాలు చాలా వింటూ ఉండేవాళ్ళం కదా. అలాంటి వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఉండలేదు. ఎందుకు? వాళ్ళ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? చెప్పండి, ఎక్కడ ఉంటుంది? సిట్ రైట్, పాల మీద ఉంటుంది. పాలు పొంగిపోతానేమో. ఇంకొక ఉదాహరణ చెప్పేవాడు, ఎప్పుడు తరచుగా వినే మాటలు, ఇంటికి తాళం వేసి వచ్చానో లేదో. విన్నారా మీరు ఇటువంటి మాటలు ఎప్పుడైనా? సేవకులు చెప్పడం విన్నారా? ఇంటికి తాళం వేసి వచ్చానో లేదో, ఏమైపోతుందో, ఎవరు లోపల చొరబడ్డారో. ఇటువంటి వాళ్ళకి సంతోషం ఉండదా? మందిరంలో కూర్చున్నా కానీ ఉండనే ఉండదు కదండి. దేవుని మందిరంలో ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో, ఆత్మతో మిళితమై దేవుని పిల్లలతో సంఘముతో కలిసి సంఘానికి మూల స్తంభమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము మన ఆత్మీయ నేత్రాలతో చూస్తూ ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే ఆ తృప్తి వేరు, ఆ సంతోషం వేరు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా స్వస్థత దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? ఏ స్వస్థత చెప్పాలి? ఏ స్వస్థత? మానసిక స్వస్థత దొరుకుతుంది ఒకటి. తర్వాత శరీర స్వస్థత దొరుకుతుంది. ఎవరికి? గట్టిగా చెప్పండి అమ్మా, ప్రతిదీ సందేహమేనా? బాగానే మాట్లాడతారు కదా ఇంటి దగ్గర, నేను వింటా ఉంటాను. ఇక్కడ కూర్చుంటే అక్కడెక్కడో క్యాకేస్తే ఇక్కడికి వినిపిస్తూ ఉంటుంది, అక్కడెక్కడో క్యాకలేస్తూ ఉంటే ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. గట్టిగా చెప్పండి, పర్వాలేదు, సిగ్గుపడక్కర్లా, మనమే కదా. ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళకి ఎలా ఉంటుంది మనసు? అంటే వాళ్ళు అనుభవిస్తారు, దేవుని యొక్క శక్తిని అనుభవిస్తారు. లోపట హృదయంలో, మనసులో ఆ తాకుదల పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క స్పర్శ పొందుకుంటూ ఉంటారు. దేవుని యొక్క స్పర్శ పొందుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే
మరి దూతల సంచారం ఇక్కడ మనకు కనబడరు. వాళ్ళు అదృశ్యమైనటువంటి దేవదూతలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని కమ్ముకుంటూ ఉంటుంది. ఎవరు ఏ ఆశతో ఉంటారో, ఎవరు దేని నిమిత్తమై ఆసక్తి కలిగి నిరీక్షిస్తూ ఉంటారో వారికి ఆ ఫలము దొరుకుతుంది ఆరాధనలో. అందుకే ఆరాధన ఎప్పుడు పోగొట్టుకోకూడదు. ఆరాధన ఏ కారణాన్ని బట్టి కూడా ఆరాధన పోగొట్టుకోకూడదు, ఆలస్యంగా అసలు రాకూడదు. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి అంటే ఎలా ఉండాలి? మనం దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి. దేవుడు మనల్ని లక్ష్య పెట్టాలి అంటే, మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే, మన పట్ల ఆయన దయ చూపాలి అంటే, దేవుణ్ణి గౌరవప్రదంగా ఘనంగా దేవుణ్ణి ఎంచాలి. ఆయన సన్నిధికి అదే భావనతో రావాలి. అందరికంటే ముందు రావడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళ విషయంలో దేవుడు ప్రత్యేకంగా శ్రద్ధ కలిగి ఉంటాడు. అందులో సందేహం లేదు. ఎవరైతే దేవుణ్ణి కలుసుకోవడానికి త్వరపడతారో వారి విషయమై దేవుడు ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు పిల్లలు. కాబట్టి మనం ఆరాధనకు వచ్చేటప్పుడు అజాగ్రత్తగా రాకూడదు, అనాలోచనగా రాకూడదు. ఇంటి దగ్గర ఏదో మర్చిపోయాను, ఏదో మరి ఏం జరిగిపోతుందో వెళ్ళేసరికి అనే ఆందోళనతో దేవుని సన్నిధికి రాకూడదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా, పొయ్యి మీద ఏదో పెట్టొచ్చారు అనుకోండి, ఉదాహరణకి స్టవ్ ఆఫ్ చేయలేదు, మర్చిపోయారు, హడావిడిగా వచ్చేసారు, దేవుడు చూసుకుంటాడు దాని గురించి. మీరు చింతపడక్కర్లా. మీరు చింతపడటం వల్ల ఏమైతుంది? జరగరాని నష్టం జరిగిపోతుంది. అదే మీరు చింతపడకుండా దేవుని యొక్క మీ హృదయం అంతా కూడా దేవుని మీద నిలిపి ఆరాధనలో చక్కగా ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే దేవుడు ఏం చేసుకుంటాడు. ఒకటి నష్టపోయినా నష్టపోవచ్చు, పర్వాలేదు. ఆ నష్టాన్ని కూడా దేవుని కొరకు, దేవుని కలిగి ఉండటం కొరకు నష్టపోయావు కాబట్టి ఆ నష్టాన్ని భర్తీ చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన చూసుకుంటాడు. కాబట్టి నిశ్చింతగా ఉండాలి మనం. ఓకే, మనందరం కలిసి ఒక పాట పాడుకుందాము. అందరం లేచి నిలబడదాం. ఇందాక లేచి నిలబడ్డామా? నిలబడే పాడారు అన్ని పాటలు. ఓకే, మరొకసారి మనందరం కలిసి లేచి నిలబడి ఈ పాట పాడుకుందాం. 191వ పాట మన ఆరాధన గీతాల పాటల పుస్తకంలో 191వ పాట అందరం కలిసి పాడదాము. అందరం కలిసి పాడదాం. 191వ పాట 274వ పేజీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓ సోదరి స్క్రీన్. ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు.
మమ్మల్ని దర్శించలాగున, ఆయన మాట మనకు దయచేయలాగున, ఆయన వాక్కు చేత మనల్ని తృప్తిపరిచి సంతోషింపచేసి ఆయన సన్నిధిలో ఆనందించి ప్రభువుని ఆరాధించి స్తుతించే ధన్యత భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించలాగున ప్రభువుని మనం వేడుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండకండి, దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన కృప చొప్పున మనకి ఇటు భాగ్యం మనకి ఇచ్చారు. ఎంతమందికి ఇటువంటి భాగ్యం లేదు ప్రియులారా? ఎంతోమంది నానాయాతనలు పడుతున్నటువంటి దినాల్లో, అపాయకరమైన దినాలు, చెడు దినములని ప్రకటించబడుతున్నటువంటి దినాల్లో జాలి, దయ, కనికరము కలిగినటువంటి దేవుడు మనకి ప్రభు అయి ఉండి మనల్ని ప్రతినిత్యము కాపాడుచు కంటికి రెప్పలాగా మనల్ని కాయించినటువంటి దేవునికి హృదయంలో కృతజ్ఞతలు మనము తెలియజేస్తూ ప్రభుని ఆరాధనలో కలుసుకుంటూ ప్రభు వాక్యము ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఆయన మాట చేత నీవు నేను కూడా బ్రతకవలసిన వారమే అన్నాం కాబట్టి ఆయన మాట మనకి అనుగ్రహించలాగున ప్రభుని మనము హృదయంలో ఆరాధించుతాం. ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ముందున్న సమయంలో కూడా మనకి ఆశీర్వాదకరముగా చేయలాగున దేవుని మనము బ్రతిమలాడుకుందాం. కొద్ది క్షణాల పాటు మనము ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని, ఆయన ముఖ దర్శనము కొరకు ఆయన దయా కనికరము మన పట్ల మరి సమృద్ధిగా చూపులాగన మన ప్రభువుని మన హృదయంలో వేడుకుందాం. దయచేసి కొద్ది క్షణాలు మనం ప్రార్థనలో మన హృదయాన్ని నింపుకుందాం. కృతజ్ఞతతో మన హృదయాన్ని నింపుకుందాం. కొద్ది క్షణాల పాటు దేవుని ఆత్మ సహాయం మనకి దయచేయలాగన, ప్రభు మనతో వ్యవహరించలాగన మన ప్రభుని మనము బ్రతిమలాడుకుందాం. మన మధ్య మన ప్రభుని మనము కలిగి ఉండలాగున, మనతో ఉంచుకునేలాగున ప్రభుని మనము కృతజ్ఞతతో ఆరాధించలాగున దయచేసి ఆయన సహాయం కొరకు ప్రభుని వేడుకుందాం. ఇంతవరకు దేవుడు సహాయం చేశారు, ఆరాధనలో దయ చూపించారు ప్రభు. కాబట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మా ప్రభువా, మా దేవా, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడము, మహాబల పరాక్రమం కలిగినటువంటి దేవుడము తండ్రి, గొప్ప శక్తివంతుడవు తండ్రి. మీ శక్తివంతమైన కార్యములు మా జీవితంలో చేయటను బట్టి ప్రభువా, మేము ఈ రీతిగా ఈ దినాన్ని మీ సన్నిధిలో మేము కలిగి ఉన్నాము. మీ సన్నిధిలో మేము ఆనందిస్తున్నాం ప్రభువా. దేవా తండ్రి, మీరు మాకు దేవుడిగా దొరికినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, దేవుని కొరకు వెతుకులాటలు అనేక మంది విసిగి వేసారిపోతున్నారు. కానీ మా ప్రభువా దేవా తండ్రి, మిమ్మల్ని మీరు మాకు ఎంతో సన్నిహితముగా దేవుడిగా ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. దేవుని ప్రేమను మేము రుచి చూచిన వారముగా మిమ్మల్ని ఆరాధించగలుగుతున్నాము తండ్రి. మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. అనాలోచనగా మేము ఆరాధనకి రాలేదు నాయన, ఏదో కాలక్షేపానికి స్థలానికి మేము రాలేదు నాయన. నిత్యులకు తండ్రిని ప్రభువా మేము కలుసుకొని హృదయంలో ఆరాధించి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నట్టుకు మమ్మల్ని నీ మందిరములో మీరు సమకూర్చారు దేవా. మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. మేము ధన్యులము ప్రభువా, మేము ధన్యులము తండ్రి. మీకే వందనములు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఎంతవరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు. మా సహోదరులను మీరు బలపరిచారు ప్రభువా. ఎంతో చక్కగా నిన్ను పాడి స్తుతించగలిగారు ప్రభువా. మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. ముందున్న సమయంలో మాకు దీవెనకరముగా చేయము. మీ వాక్యం దగ్గరికి మేము వస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ప్రభువా మీ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి. బలహీనంగా ఉన్న వారిని మీరు గాయన హస్తముతో ప్రభువా వారిని తాకండి. మీ స్వస్థత వారికి ఇవ్వండి ప్రభువా. వారి దేహము తండ్రి ప్రభువా నాయనా తండ్రి ఆరోగ్యవంతముగా ప్రభువా శక్తివంతముగా ఉండినట్లుగా మీరు దీవించమని బ్రతిమలాడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. ప్రియులారా, మీలో ఎంతమందికి ఆరాధనలో కలుసుకోవాలని నిజమైన ఆసక్తి ఎంతమందికి ఉంది? చేయొద్దండి దయచేసి. ఆరాధనలో కలుసుకోవాలి, చేయొద్దండి, పర్వాలేదు, మొహం పడక్కర్లేదు. దీనిలో ఆరాధనలో కలుసుకోవడానికి నిజంగా ఆసక్తి కలిగినటువంటి వాడు. మరి ఎందుకని ఆలస్యంగా వస్తున్నారు మీరు? నిజమే, మీకు ఆశ ఉంది, ఖచ్చితంగా నేను నమ్ముతాను. కానీ ఎందుకు ఆలస్యంగా వస్తారు మీరు? ఎందుకు ఆలస్యంగా రావడానికి ఇష్టపడుతున్నారు? ఒక రకంగా మీరు సాహసం చేస్తున్నారు. అంటే ఏ సాహసం? దేవుడు దొరకకుండా ఉంటే బాగుండు. ఆలస్యంగా వచ్చేవాడికి దేవుడు దొరుకుతాడా? చెప్పండి, ధైర్యంగా చెప్పండి, దొరుకుతాడా? కందలికడ వెతకాలి. మరియా మార్తలు ఏం చేశారు? ఇంకా చీకటి ఉండగానే. ఎందుకు మనం అలాంటిది నేర్చుకోలేకపోతున్నాం? చెప్పండి. నేర్చుకోలేక కాదు, అన్నీ నేర్చుకున్నారు. మీలో చాలామంది చాలా పనులు నేర్చుకున్నారు. ఈ విషయంలో ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఎందుకు శ్రద్ధ చూపించలేకపోతున్నారు? అన్నీ నేర్చుకున్నారు. భోజనం చేయడం నేర్చుకున్నారు కదా, వంట చేయడం నేర్చుకున్నారు కదా. చిన్నప్పుడు భోజనం ప్లేట్ పెట్టుకొని ప్లేట్ నిండా గందరగోళంగా ఉంటూ అవన్నీ కింద పడుతూ ఉంటూ చేతి నిండా అనుకోండి. అక్కడి నుండి ఆ లెవెల్ నుండి ఎక్కడికి వచ్చారు? ఆ లెవెల్ నుండి చెప్పండి. ఆ లెవెల్ నుండి ఎక్కడికి వచ్చారు? చక్కగా ముద్ద కలుపుకొని వేళ్ళకి తప్ప చేతికి అంటకుండా భోజనం చేసే స్థాయికి వచ్చారు. మరి దేవుని విషయంలో ఎందుకు అటువంటి ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నారు? చూసి చూడట్టు పోతాడు కదా, ఆయన పట్టించుకోండి పాపం. అంతే కదా, చూసి చూడనట్టు పోతాడు. పర్వాలేదులే, ప్రేమ కలిగినాడు. నిజమే, ప్రేమ కలిగిన వాడు చూసి చూడనట్టు పోతాడు. ఎంతవరకు? నువ్వు విశ్వాసుల జాబితాలో చేరే వరకు మాత్రమే. అంటే అర్థమైందా మీకు? విశ్వాసుల జాబితాలో చేరే వరకు మాత్రమే. నీ గురించి కొంచెం చూసి చూడనట్లుగా సరే 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 అనుకుంటూ సరిపెట్టుకుంటూ ఉంటాడు. ఒక్కసారి ఆ జాబితాలోకి వచ్చేసామనుకోండి. ఎంతమంది జాబితాలోకి వచ్చారు చెప్పండి? చేయదని సిగ్గుపడక్కర్లేదు. నేను ఎందుకు సిగ్గుపడాలి? మనం ధైర్యంగా చేయొద్దు. తప్పు చేసినా ధైర్యంగా చేయొద్దాలండి, అది ధైర్యం. అంటే మనసాక్షి కొంచెం గుచ్చుకుంటుంది. అరే, నేను తప్పు చేశాను కదా, ఇంకోసారి ఇలా చేయొద్దు అనుకుంటాం. ఈ చేయొద్దినప్పుడు అర్థమైందా? చేయొద్దని దయచేసి. ఎంతమంది విశ్వాసుల జాబితాలో చేరిన వాళ్ళు ఉన్నారు? చేయొద్దండి, పర్లేదు, ధైర్యంగా అయితే. ఓకే, దయచేసి మీరు ఆసక్తి కలిగి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఆలస్యంగా రాకూడదు దేవుని మందిరానికి. తరచుగా రాకూడదు, ఎప్పుడు రాకూడదు. దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తే నీకు దొరికేది ఏముంటుంది చెప్పండి? చాలా సంపాదించుకోవడానికే వస్తున్నాం మనం, చాలా సంపాదించుకోవడానికి వస్తున్నాం. రైట్? ఓకే, దయచేసి శ్రద్ధగా ఉండాలి. చాలా దేవుని దగ్గర పొందుకోవడానికి వచ్చేటప్పుడు ఆయన ఇచ్చేటట్లుగా మనం రావాలి. ఆదివారం ఆరాధనకి ఎందుకు వస్తున్నాం? ఆయన దగ్గర నుండి మనం నింపుకోవడానికి వస్తున్నాం. నింపాలి ఆయన మనల్ని. నింపేలాగా మన జీవితం ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి.
మనం ఆరాధిస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు ప్రభు సంతోషపడాలి, తృప్తి చెందాలి. ఆయన పిల్లలు ఆయన ఆరాధిస్తూ ఉంటే తండ్రిగా ఆయన, దేవుడిగా మన మధ్యలో ఆయన ఆనందించాలి. మనతో కలిసి నొచ్చుకుని ముభావంగా ముఖం చాటు చేసుకుని అసంతృప్తిగా దేవుడిని మనం ఎప్పుడు కూడా ఉంచకూడదు పిల్ల. అది మనకి మంచిది కాదు. మనం పొందుకోలేము. ఆయన తెచ్చి ఆయన తీసుకెళ్ళిపోయేలాగా ఉండకూడదు. మనం తెస్తారు, ఆయన ఇవ్వటానికి తెస్తారు. స్వస్థత, ఆరోగ్యం తెస్తారు, ఆశీర్వాదం తెస్తారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి, సంతోషాన్ని నింపడానికి ఆయన అన్నీ తెస్తారు. తెచ్చి మళ్ళీ ఆయన తీసుకెళ్ళిపోయారు అనుకోండి. ఎందుకని? ఇద్దామని చూసేసరికి అక్కడ ఎవరు లేరు, లేరు. ఇంకేం చేస్తారు ఆయన? మనకులాగా ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వలేరండి ఆయన. అట్లా ఎవరైనా ఎప్పుడు వచ్చినా పర్వాలేదులే సంప్రదించేసుకొని వీళ్ళకి ఇచ్చేద్దాంలే అన్నట్లుగా ఎవరు ఆయన. కాబట్టి దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో రావాలి. ఏదైనా పొందుకోవాలి, నేను ఖచ్చితంగా ఈరోజు ప్రభు దగ్గర నేను పొందుకోవాలి అనేటువంటి ఆతృతతో దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మన విధానాన్ని మనం మార్చుకుందాం. బుధవారం, శనివారం చాలామంది ఆబ్సెంట్. ఎందుకో తెలియదు. ఆదివారం సరిపోతుంది అనుకుంటున్నారా? భక్తి సరిపోతుంది, తృప్తి చెందాం అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఆదివారంతో చాలా తృప్తి పడుతున్నాను నేను అనేటువంటిది ఏమైనా ఉందా ఎవరైనా? మరి బుధవారం, శనివారం ఖచ్చితంగా మీరు ఆరాధనలో కలుసుకోవాలి, ప్రార్థనలో కలుసుకోవాలి. ముఖ్యంగా బాప్తిసం పొందినటువంటి వాళ్ళు కంపల్సరీగా తీసుకోవాలి. ఆదివారం, బుధవారం, శనివారం కూటాల్లో మీరు కలుసుకోవాలి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసు ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచండి. మా ప్రభువా, మీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. మాకు దయచేయండి తండ్రి. మరియా, మగ్దలేని మరియా, వీళ్ళు సహోదరులు పెందలికడ ప్రభా చీకటి ఉండగానే తండ్రి మిమ్మల్ని కలుసుకోవడానికి నాయన తండ్రి వాళ్ళు పరుగున సమాధి దగ్గరికి వచ్చారు. దేవా తండ్రి, మిమ్మల్ని కలుసుకోగలిగారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కొన్న ఆసక్తిని బట్టి మీరు వారికి తండ్రి వాళ్ళు వెతుకుతున్నప్పుడు దొరకకుండా ఉండలేకపోయారు ప్రభు. వాళ్ళలో ఆసక్తిని మీరు చూశారు, వాళ్ళ ఆశని చూశారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న మీ వాగ్దానమునకు వారిని నెరవేర్పుగా ఉంచారు. మేము కూడా అలాగ ప్రభా వస్తున్నాం మీ మందిరానికి. కానీ ఎప్పుడోకప్పుడు వస్తే మీరు దొరికే దేవుడు కాదు నాయన. పెద్దలికడ ఇంకా చీకటి ఉండగానే మాకు ఒక సమయం కేటాయించబడింది. ఇదిగో ప్రభువా, వాళ్ళు పెద్దలికడ ఇంకా చీకటి ఉండగానే వాళ్ళు వెళ్ళారు, వెతికారు, మీరు దొరికారు, మిమ్మల్ని కనుగొన్నారు. మా ప్రభువా, వారి హృదయాలు సంతోషించండి. మరి మేము కూడా నీ మందిరానికి వస్తున్నాం, కానీ ఒక్కొక్కరము ఒక్కొక్కరి సమయం ప్రకారంగా వస్తున్నప్పుడు మీరు ఎలా దొరుకుతారు ప్రభువా? మీరు దొరకరు కదా. మీరు దొరకపోతే మిమ్మల్ని మేము ఎలా పొందుకున్నామని అనుకోగలం ప్రభువా? ఏదో మానసికంగా నేను కూడా దేవుని మందిరానికి వెళ్ళాను, ఆరాధనలో కలుసుకున్నాను, ప్రభువుని ఆరాధించానని మాకు మేము చక్కగా తండ్రి సమర్థించుకునేటువంటి మాటలు చెప్పొచ్చు. కానీ నాయన, మేము మీతో కలిసి ఆరాధన మేము చేయలేదు ప్రభువా, ఆలస్యంగా వచ్చిన కారణాన్ని బట్టి. కాబట్టి ప్రభువా, మాకు గ్రహింపు దయచేయండి. మా సహోదరులను మీరు దర్శించండి. మాకు ఎన్నో పనులు ఉంటాయి, దినచర్యలు. అవన్నీ మీకంటే ముఖ్యమైనవి కావు. మీకు ఇచ్చే సమయాన్ని మా ప్రభువా, అది మీకు తండ్రి ప్రతిష్ఠించుకోవాలి మేము ప్రభువా.
ఇంకా మేము సమయాన్ని మీకు ప్రతిష్ఠించుకోవటమే మేము నేర్చుకోకపోతే నేడో రేపో మీరు రాబోతున్న సమయం మాకు ఇంకా తెలియదు కదా. మా ప్రభువా తండ్రి, దినములు చెడ్డవి, మా ఎదుట అన్ని విషయాలు, అన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మా ప్రభువా భయముతో, వణుకుతో భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి కృపపడి కొద్ది కాలమే మేము ఇక్కడ ఉంటాం ప్రభువా. నాయన, కొద్ది కాలమే ఈ లోకమును విడిచిపెట్టవలసిన సమయము ఆసన్నమైంది. మా కన్నుల ఎదుట అనేక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభువా, మేము మెళకువగా ఉండటం మాకు అవసరం ప్రభువా. మాకు మెళకువ అవసరం. విశ్వాసి ఎప్పుడు కూడా మెళకువగా ఉండాలి, నిద్రమత్తులో ఉండకూడదు. నాయన దేవా, మీరు తోడుగా ఉండండి, మీ సన్నిధి మెండుగా దయచేయండి, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లగా, దినాలలో మనకి కావలసినటువంటిది ఆత్మీయ మేలుకొల్పు, ఆత్మీయ మెళకువ మనకెంతో అవసరమై ఉంటా ఉంది. ఆత్మీయ మెళకువ మనం కలిగి ఉండాలి అంటే మనలో ఉద్యమం అనేది, ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమంలో రేగల. ఉద్యమం మనలోకి రాకపోతే మనలో మెళకువ అనేది ఏమాత్రం కూడా ఉండదు. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, 4వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు దయచేసి చూద్దాం. దయచేసి చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. చూడండి ప్రియులారా, ఒక వ్యక్తి హృదయంలో ఒక జ్వాల, ఒక అగ్ని, ఒక మంట. ఆ మంట ఎలా ఉంటుంది అంటే ఆ దశకు చేరే వరకు ఆ వ్యక్తిని విడిచిపెట్టరు. ఒక మంట మనలో ఉంది అంటే, ఉదాహరణకి మనకి ఆకలి మంట ఉంటుంది. ఆకలి మంట ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? ఆకలి మంట చెప్పండి, చెప్పగలరు మీరు. ఆకలి మంట, కడుపు మండుతుంది, ఏం చేస్తాం? చెప్పండి అమ్మా, అందరికీ తెలిసిందే, కొత్త విషయం కాదు ఇది. కడుపు మండుతూ ఉంది, ఆకలితో అలమటిస్తూ ఉంది, ఆరాటపడుతూ ఉంది, ఏం చేస్తాం మనం? గట్టిగా చెప్పండి, పర్వాలేదు, సిగ్గుపడతారు ఎందుకు? అన్నం తింటారు. ఓకే, అన్నం తింటారు. చూడండి, అంటే
దాన్ని చేజిక్కించుకోవడం కోసం తపన పడతాం, దాన్ని సంపాదించుకోవడం కోసం, దాన్ని అనుభవించడం కోసం మనం తపన పడుతూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఈ స్త్రీ, సమరయ స్త్రీ గురించి మనకి తెలుసు. సమరయ స్త్రీ యొక్క జీవితము, తన వృత్తాంతం ఇంచుమించుగా అందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తిత్వం ఆవిడది. అయితే యేసు ప్రభువుని కలుసుకుంది, అనాలోచనగా తను వచ్చింది, ఖచ్చితమైనటువంటి ఉద్దేశంతో ప్రభు వచ్చారు. ఆ స్త్రీని కలుసుకోవాలి, ఆ స్త్రీకి సహాయం చేయాలి, ఆ స్త్రీని మరి తనున్నటువంటి బంధకాల్లో నుండి తను విడిపించాలి అనేటువంటి ఆసక్తి కలిగి ప్రభు తన కొరకు ఆ బావి దగ్గర, యాకోబు బావి దగ్గర ఎదురు చూస్తున్నటువంటి సమయము ప్రియులారా అది. కానీ ఆ స్త్రీకి మాత్రం ఈ విషయం తెలియదు. కానీ తను ఎప్పటి వలె ఎవరు లేని సమయంలో, ఎవరు కూడా మరి ఒక నరమాత్రులు తిరిగినటువంటి సమయంలో ఒంటరిగా తను కడవ లేకపోతే బిందో చేతబట్టుకుని బావి దగ్గరికి వచ్చింది నీళ్లు నింపుకోవడానికి. అక్కడ ఒక అద్భుతమైనటువంటి దృశ్యము, అద్భుతమైనటువంటి అనుభవాన్ని తను తెలుసుకుంది. ప్రియులారా, జీవజల ఊటైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మరి తను చూడటమే కాదు, ఆయనని తన హృదయంలో నింపుకుంది. ఆ జీవజల ఊట ఎప్పుడైతే తన హృదయంలో నింపుకుందో తను ఏం చేస్తుంది? ఇక్కడ ఈ వచనంలో మనం చదువుకునేటువంటి వాక్య భాగంలో చదవము మరొకసారి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. చూడండి ఎంత ధైర్యం ఒక స్త్రీకి, ఒక సహోదరికి. తను ఒక రకంగా వెలివేయబడినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఒక వెలివేయబడినటువంటి స్త్రీ, మనుషులందరి చేత అసహించుకోబడినటువంటి స్త్రీ యొక్క తత్వాన్ని తను కలిగి ఉన్నది. కాబట్టి ఎవ్వరు లేని సమయంలో, ఇంచుమించుగా మిట్ట మధ్యాహ్నపు వేళ, ఎండ తీవ్రత ఉండినటువంటి వేళ, ఎవరు కూడా నీళ్ళ కొరకు బావి దగ్గరికి రానటువంటి సమయము, ఎవరికంట పడకుండా రహస్యముగా నీళ్లు చేదుకుని వెళ్ళడానికి వచ్చింది. పిల్లగా తనకి పాపములో బ్రతుకుతున్నప్పటికీ తను తృప్తి చెందలేకపోతా ఉంది, తన దప్పిక తీరలేకపోతా ఉంది, తనకు దప్పిక అవుతా ఉంది. పాపం ఎప్పుడు కూడా ఒక మనిషిని తృప్తిగా ఉంచదు. పిల్లగా ఉండలేరు. పాపములో బ్రతికేటువంటి ఏ వ్యక్తి అయినా సరే మరి తృప్తిగా వాళ్ళు అనుభవించలేరు, తృప్తి చెందలేరు దానిలో. అది మరి ఎప్పుడు దాన్ని విడిచిపెట్టాలా అనేటువంటి మరి ఆతృత కూడా వారి హృదయంలో ఉంటుంది. ఏదో తెలియక, ఏదో ఎరుగక పొరపాటుగా దీనిలో పడిపోయాను, ఇది ఒక రొచ్చు, ఈ రొచ్చులో నేను చిక్కుపడిపోయాను, దీనిలో నుండి బయటికి రాలేకపోతున్నాను, ఎలాగైనా సరే రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా కాలం పాపములో జీవిస్తూ అలిసిపోయి, యాతన పడి, సమస్తాన్ని కోల్పోయి మరి చివరికి నిస్సహాయ స్థితిలో మరి ఎలాగైనా సరే దానిలో నుండి బయటికి రావాలని దాన్ని అసహించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ ఈ సహోదరికి ఒక చక్కటి అనుభవం ఏర్పడింది, ఒక అనుభవంలోకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువుని తను వెళ్ళినటువంటి ఆ బావి దగ్గర కలుసుకుంది. జీవజల ఊటిని ఆమె కలుసుకుంది, జీవమునిచ్చేటువంటి ప్రభువుని కలుసుకుంది. ఎప్పుడైతే ఈ ప్రభువుని కలుసుకుందో, ఈ ప్రభువుని బట్టి తన హృదయంలో ఉన్నటువంటి తన శరీర దప్పిక కూడా తనకి మరి అది తను మర్చిపోయింది పిల్ల. ఎందుకంటే అక్కడ ఏం చేసింది? ఆమె కొండ కూడా ఏం చేసింది? ఆ స్త్రీ చదవండి, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. చూసారా? అంటే ఎందుకు కొండ విడిచిపెట్టింది? దాని అవసరత దానికి అంత పెద్దగా అనిపించలేదు. నీళ్లు చేదుకోవడానికి వచ్చింది, రోజుకు ఒక్కసారి బావి దగ్గరికి వస్తుంది, ఎవరికంట కనబడకుండా వచ్చింది. పిల్లరా, ఎవరికి తన ముఖం కనబడకూడదు, ముసుగు వేసుకుని వచ్చిందేమో ఒకవేళ.
కానీ ప్రియులారా, ఇక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక జీవజల ఓటని కనుగొంది. ఆ జీవజల ఓట తనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయనతో సంభాషించిన తర్వాత ఆమె హృదయంలో, ఆమె దేహంలో ఉన్నటువంటి ఆ దప్పికంతా కూడా తీరిపోయింది. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దప్పిక తీరిపోతుంది ప్రియులారా. వాళ్ళకి అప్పటి వరకు ఉన్నటువంటి ఆ వేదన, దుఃఖము, అలుముకునేటువంటి ఆ శూన్యత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని సందర్శించగానే అదంతా కూడా చెల్లాచెదరైపోతుంది. ఈ స్త్రీ హృదయంలో ఆమెకు ఎంతో దప్పికైంది. మరి ఎండ తీవ్రతతో ఉంది. వాతావరణం అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఎండ వేళ. పిల్లగా ఆమె చేదుకోవడానికి ఆ బావి దగ్గరికి వచ్చింది. యాకోబు బావి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సంధించింది. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఒక క్రొత్త వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది. ఒక క్రొత్త వ్యక్తితో ఒక క్రొత్త అనుభవం ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ మనకి తెలుసు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అయిపోయిన తర్వాత ఆమె ఇంకా నాకు ఈ నీళ్లతో పని లేదన్నట్లుగా ఆ కొండ అక్కడ పడేసింది. తను తెచ్చినటువంటి ఆ పాత్ర, నింపుకోవడానికి తెచ్చిన పాత్ర అక్కడ పడేసేసి ఏం చేసింది? ఊరు మధ్యలోకి వెళ్ళిపోయింది. ఊరు మధ్యలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు రహస్యంగా ఎంతో జాగ్రత్తగా ఎవరికంట పడకుండా మరి తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ సహోదరి పిల్లరా, ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనము దొరికిందో, ప్రభు వాక్కు చేత తృప్తి చెంది ఆ తన యొక్క ఆత్మలో ఉండినటువంటి ఆ దప్పికంతా కూడా తీరిపోయింది. శరీర దప్పిక కూడా ఆమెకి అంత పట్టించుకునేటువంటి అవసరత లేదు. నీళ్లు ముఖ్యమే త్రాగడానికి, కానీ నీళ్లు ఇప్పుడు ముఖ్యంగా అనిపించట్లేదు ఆమెకి. ఎందుకంటే ఆ కొండ అక్కడ వదిలేసింది, బావి దగ్గర వదిలేసి సమాజంలోకి వెళ్ళిపోయింది. అసలు ఆమె బయటికి కనబడడానికి ఇష్టపడినటువంటి స్త్రీ, ఎవరికంటే కనబడకుండా బావి దగ్గరికి వచ్చింది నీళ్లు చేదుకోవడానికి. ఎవరు సంచరించినటువంటి ప్రదేశము, ఎవరు సంచరించినటువంటి సమయంలో ఆమె నీళ్లు నింపుకొని వెళ్ళడానికి వచ్చినటువంటి స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనము తనకు దొరికిందో, ఆయన మాటలు విన్న తర్వాత ఆమెలోనికి ఆ జీవజల ధారలు ప్రవహించినాయి. ఎప్పుడైతే ఆ జీవజల ధారలు తనలోకి వచ్చినాయో, తన ఇంకా త్రాగవలసిన అవసరం కూడా అనిపించలా. తన త్రాగి తృప్తి చెందాలి, ఆ నీళ్లు చేదుకొని త్రాగి తృప్తి చెందాలి అనేటువంటి ఆసక్తి ఆమెలో లేదు, ఆ ఆలోచన లేదు. ఒక మైమరుపు తనకు వచ్చేసింది. ఆమె చేయాల్సింది ఏంటంటే, నేను ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను ఊరిలోకి వెళ్ళి ప్రకటించాలి. ఎవరైతే నన్ను అసహించుకుంటున్నారో, ఎవరైతే నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే నన్ను నా గురించి చెడు అభిప్రాయం కలిగి ఉన్నారో వారి మధ్యలోనికి వెళ్ళి, ఎవరి మధ్యకైతే నన్ను రానివ్వట్లేదో, ఎవరి మధ్యకైతే నేను వెళ్ళడానికి ఒక అంటరానితనమైనటువంటిది నా పాపమును బట్టి నా జీవితంలో అనుభవంగా మారిందో, కాబట్టి నేను వారి మధ్యకు వెళ్ళి నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను ప్రకటించాలి. నేను ఇప్పటి వరకు తెలియనటువంటి అగాధములో, అంధకారములో, చీకటిలో, సమాజంలో మరి బ్రతకకుండా చీకటిలో మరిగిపోతూ ఉన్నాను. ఎవరి జాడ లేకుండా ఉంటున్నాను. నా పాపమును బట్టి రహస్యమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు ఇదిగో ఈ పాపమును మరి నాలో నుండి తీసివేసినటువంటి యేసయ్యను నేను కలుసుకున్నాను. కాబట్టి ఇంకా నాకు దేనితోనూ సంబంధం లేదు, దేనికి నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు. నేను సమాజం ఎదుట సాక్షిగా నేను నిలబడాలి. సమాజంలో నా సాక్ష్యాన్ని ప్రకటించాలి, అనౌన్స్ చేయాలి. నన్ను ఇప్పటి వరకు వేరుగా చూశారు,
సమాజంలో ఒక వెలివేయబడినటువంటి స్త్రీగా చూశారు, ఒక అసహ్యురాలిగా చూశారు, అనేక కుటుంబాల్ని పాడు చేసేటువంటి స్త్రీగా చూశారు, అనేక మంది మరి పురుష జాతిని మరి పాడు చేసేటువంటి స్త్రీగా చూసి అనేక కుటుంబాల్ని నాశనం చేసినటువంటి స్త్రీగా చూశారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనము ద్వారా నా జీవితం మార్పు చెందింది. మార్పు చెందినటువంటి జీవితాన్ని నేను ప్రదర్శించాలి. పాపంలో జీవించినటువంటి తన జీవితాన్ని తను ప్రదర్శించడానికి ఎన్నడూ సాహసం చేయాల, ధైర్యం లేదు. ఎందుకంటే పాపంలో బ్రతుకుతుంది, రహస్యంగా బ్రతుకుతుంది, రహస్య జీవితం జీవిస్తూ ఉంది. ఎవరికంట పడకుండా, ఎవరికి తెలియకుండా ఏమేమి చేస్తుందో, ఏమేమి చేయాలో చేస్తూ ఉంది, ఏదో ఒకటి సమకూర్చుకుంటూ ఉంది. పిల్లరా, ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనం తనకు దొరికిందో, ప్రభు యొక్క ముఖకాంతి తన రహస్య జీవితం మీద ప్రభావం చూపించిందో, ఆ ముఖకాంతి యొక్క ప్రభావానికి తన రహస్య జీవితాన్ని తేటతనం చేసింది. ఉండలేకపోయింది, దాచుకోలేకపోయింది, దాగి ఉండలేకపోయింది. పిల్లలు ఇది ఏంటి అంటే అంతరంగంలో ఉద్యోగం, అంతరంగంలో ఉద్యోగం జ్వాల తనని తాకింది. పిల్లలు దేవుని యొక్క వాక్కుతో ఆ ఉద్యోగ జ్వాల తన హృదయాన్ని తాకి తన హృదయంలో తన్ని ఒక వ్యత్యాసమైనటువంటి వ్యక్తిగా, ఒక చక్కటి వ్యక్తిత్వాన్ని తనకు ధరింపజేసింది. అంతే, ఉన్న పాటున పరుగు పెట్టేసింది. ఎందుకు వచ్చిందో మర్చిపోయింది, తను తెచ్చిన పాత్రను కూడా మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. ఇంకా దాంతో నాకు పని లేదనుకుంది. ఒక జీవజల ఓటు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో నాకు దొరికారు, ఇంకా దాంతో నాకు అంత అవసరం లేదు అన్నట్లుగా దాన్ని అక్కడే పడేసింది బావి దగ్గర. పిల్లరా, ఒంటరిగా పరిగెత్తింది. ఏ సమూహాన్ని చూస్తే భయపడేదో, ఏ సమాజం ఎదుట నిలబడటానికి సిగ్గుపడేదో, ఏ మనిషి కనబడితే మరి చెంగు ముఖాన్ని కప్పుకొని ముఖం చూపించకుండా సిగ్గుతో తలవంచుకుంటూ బ్రతికిందో, ఒక ధైర్యశాలిగా, ఒక బలశాలిగా, మార్పు చెందినటువంటి వ్యక్తిత్వాన్ని ధరించుకొని ప్రభువుని ప్రకటించడానికి సమాజ మందిరాలకు వెళ్ళిపోయింది, వీధుల్లోకి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు తనలో జరిగించినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యాన్ని వివరించడానికి, తనలోనికి ప్రవహించినటువంటి ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి పరుగులెట్టింది. పిల్లరా, ఉద్యమం అంతవరకు లోపల నలిగిపోయి మగ్గిపోతూ ఉన్నటువంటి స్త్రీ యొక్క మరి మనోనేత్రాలు తెరవబడిని. ఎప్పుడైతే తన మనోనేత్రాలు తెరవబడినాయో, బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు కాక మనోనేత్రాలు తెరవబడి మరి తన యొక్క ఆంతర్యాన్ని చక్కగా అంచనా వేసుకుంది. తను మునుపటి జీవితం ఏమై ఉన్నదో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో క్రొత్త జీవితం ఏమై ఉన్నదో, ఈ క్రొత్త జీవితానికి సాక్షిగా తను సమాజంలోకి వెళ్ళి తన యొక్క అనుభవాన్ని ప్రకటిస్తూ ఉంది. తను కలుసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది? క్రింద వచనాలకు వెళ్తే మనకి దయచేసి చూడండి. క్రింద వచనాలకు వెళ్తే 39వ వచనం, అదే కదమ్మా. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన. ఏమి సాక్ష్యం ఇస్తుంది? నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఈయన మెస్సయ్య కాడా, ఈయన రక్షకుడు కాడా, ఈయన యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్షకుడు కాదా? దేవుడు తన నిర్ణయ కాలంలో ఉద్దేశించినటువంటి ఆ సంకల్పమును నెరవేర్చడానికి పంపబడినటువంటి మెస్సయ్య రక్షకుడు ఈయన కాడా? యేసుక్రీస్తు ప్రభువుని అందరూ కూడా తృణీకరిస్తా ఉన్నారు, ద్వేషిస్తా ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు ఆయన వెంట వెళ్ళడానికి మనుషులకి అనుమతి లేకుండా అయిపోతా ఉంది. వాళ్ళు ద్వేషిస్తా ఉన్నారు, అసహించుకుంటా ఉన్నారు.
దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, మరి ఇలాగా అలాగా అని మరి జనాన్ని మోసం చేస్తున్నాడు అన్నట్లుగా మరి పరిసయ్యులు, మరి సద్దుకయ్యులు, మరి అనేక మంది ప్రధాన యాజకులైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభువుని ద్వేషిస్తూ ఆయన దగ్గరని ఆయన కలుసుకోవడానికి, ఆయన ఆరాధించడానికి ఎవరు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నటువంటి దినాల్లో ఈ స్త్రీ ధైర్యముగా తన బ్రతుకు మార్చినటువంటి ప్రభువుని ప్రకటించడానికి, ఆయన ఎవరై ఉన్నారో, తన వ్యక్తిగత జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో, తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క స్వభావాన్ని మార్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎవరో ప్రకటించడానికి సమాజంలోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు బిక్కు బిక్కుమనుకుంటూ ఎవరి కంట పడకుండా ఏదో మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రతలో ఎవ్వరు కూడా జన సంచారం లేనటువంటి సమయంలో ఆ బావి దగ్గరికి వచ్చి ఒక కడుగు నీళ్లు తోడుకొని ఇంటికి వెళ్ళిపోయి మౌనంగా తన జీవితం జీవించేటువంటి ఈ సహోదరి మరి పరిస్థితిలో ఉండినటువంటి స్త్రీ సహోదరికి పిల్లరా అకస్మాత్తుగా ఊహించని రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ దర్శనం దొరికింది. ఆయన తనతో సంభాషించారు. వారిద్దరి మధ్య చక్కటి సంభాషణ జరిగింది. ఆ జరిగిన సంభాషణ ఈ స్త్రీ యొక్క జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చేసింది. వ్యత్యాసమైనటువంటి వ్యక్తిగా మార్చేసింది. అప్పటి వరకు చీకటి సంబంధిగా ఉండినటువంటి స్త్రీ ఒక గొప్ప వెలుగు సంబంధిగా మారిపోయింది. అనేక మంది జీవితాన్ని వెలిగించేటువంటి వెలుగు సంబంధిగా మారిపోయింది. తన ఒక్కరి జీవితం మాత్రమే కాదు, తన ఒక్క జీవితమే కాదు, వెలిగించబడినటువంటి తన యొక్క జీవితము పిల్లగా అనేక మంది మీద ప్రభావం చూపించింది. నేటికి సైతము కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసింది తన యొక్క జీవితం, తన సాక్షి. మనలో కొంతమంది సాక్షి చెప్పాలంటే భయపడతారు. ఎందుకు? ఉందో లేదో తెలియదు, ఉందో లేదో తెలియదు. అసలు సాక్ష్యం ఉందా మనకి ఏదన్నా అంటే ఆలోచించాల్సిన సందర్భం, ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ స్త్రీ ప్రభు చెప్పారేమన్నా? చెప్పలా. వెలిగించబడింది, దేవుని యొక్క వాక్కుతో తాకబడింది. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలాగా తనని కాల్చింది. తనలో ఉద్యమం చెలరేగింది. ఎన్ని దినాలు పోగొట్టుకున్నానో, ఎన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నానో, ఇటువంటి అనుభవాన్ని అనేటువంటి గ్రహింపులోకి వచ్చింది. ఇంకా తడువు చేయకుండా ఆ వచ్చినటువంటి ఉద్దేశాన్ని విడిచిపెట్టేసి దాన్ని అసలు మర్చిపోయి
ఆ బావి దగ్గర తన కొండ కూడా విడిచిపెట్టేసి సమాజంలోకి పరిగెట్టేసింది, వీధుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు తనని చూస్తే ఆశ్రయించుకునేటువంటి వాళ్ళు, అయ్యో ఇటువంటి చెడిపోయిన స్త్రీ మన ఈ సమాజంలోకి వచ్చేసింది, వీధుల్లో తిరుగుతుంది అనుకొని మరి ఆమెను చూస్తేనే సిగ్గుతో తల వంచుకొని ఒమ్మి వేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆమె చెబుతున్నటువంటి మాటలు వినడానికి ఆసక్తి కలిగి వచ్చారు. ఆమె మాటలు చెవిని పెట్టడానికి వచ్చారు. ఎవరు తన జీవితాన్ని మార్చారో, ఎవరి జీవితం తన మీద ప్రభావం చూపించిందో ఆ ప్రభావం కలిగినటువంటి ఆ వ్యక్తిని ఆమె పరిచయం చేస్తా ఉంది, యేసుక్రీస్తు ప్రభువుని. ఇదిగో పలానా వ్యక్తి ఇది నా జీవితంలోకి వచ్చారు, పలానా వ్యక్తి నా జీవితం మీద ప్రభావం చూపించారు, పలానా వ్యక్తి యొక్క మాటలు నా బ్రతుకును నా హృదయ లోతుల్లోనికి వెళ్ళిని, నా నిజమైన జీవితాన్ని ఆయన ఆయన బయటికి తీశారు, నా తప్పిదములు ఒప్పింపచేశారు. ప్రభు ఏమైనా చేశారా? ఏమి చేయలే. ఒప్పుకోమని చెప్పారా? చెప్పరా. తనకు తానే దేవుని యొక్క ప్రేమ ఒక హృదయాన్ని తాకినప్పుడు, ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉండలేడు, లోపట నలిగిపోతాడు, కుదురుగా ఉండలేడు. దేవుని యొక్క ప్రేమలో ఉన్న గొప్పతనం అది. ఆ ప్రేమలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ ప్రేమలో ఉన్నటువంటి గొప్ప సంకల్పం అది. ఎంత కఠినుడైనా, ఎంత క్రూరుడైనా, చూసారు పిల్లలు, ఆ వ్యక్తిని ఆ ప్రేమ బంధించి పెట్టేస్తుంది. ఈ స్త్రీని అంతకుముందు ఎంతమంది ఎన్ని రీతిలుగా మార్చడానికి ప్రయత్నం చేశారో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు, ప్రభు ఏమీ ప్రయత్నం చేయలే, తన నిజ స్థితిని తనకు చూపించాడంతే. మౌనంగా ఉండలేకపోయింది, పరుగున సమాజంలోకి వెళ్ళిపోయింది. చూసారు పిల్లలు, ఇక్కడ గొప్ప ఉజ్జీవానికి కారకురాలుగా మిగిలిపోయింది. ఏముందా కింద వచనాల్లోమా 39, 41 వచనాలు చదవండి దయచేసి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి 41వ ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నావు అని. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే కాదు, మేము వినిన దాన్ని బట్టి మాత్రమే కాదు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నిజముగా లోక రక్షకుడని గొప్ప ఉజ్జీవానికి ఆరంభమైంది స్త్రీ. పాపాత్మురాలే, చెడిపోయిన స్త్రీని, సమాజం చేత ద్వేషించబడినటువంటి స్త్రీని, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ తన హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయంలో ఒక గొప్ప అలజడి చెలరేగింది. అది ఉజ్జీవముగా మారిపోయింది. ఆ ఉజ్జీవపు జ్వాల ఏం చేసిందంటే సమాజం మీదకి వెళ్ళిపోయింది, సమాజాన్ని కాల్చేసింది, సమాజాన్ని మంటతో మండించి వేసింది. ఆ ఉజ్జీవపు ఆత్మ రగిలినటువంటి, తనలో రగిలినటువంటి ఆ ఉజ్జీవపు ఆత్మ సమాజాన్ని దహించి కాల్చివేసింది. వాళ్ళు నోటితో ఒప్పుకుంటున్నారు, నువ్వు చెప్పిన మాటను బట్టే కాక మా మట్టుకు మేము, ఏముందాం అక్కడ, మా మట్టుకు మేము మేము నిజముగా, ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నాం. మేము అంగీకరిస్తున్నాం. నువ్వు చెప్పడం మట్టికే కాదు,
ఎంత గొప్ప ఉద్యమం ప్రబలిందో చూడండి పిల్ల. ఒక్క వ్యక్తి యొక్క మార్పు చెందినటువంటి అనుభవం, ఒక్క వ్యక్తిలో కలిగినటువంటి మార్పు పిల్లరా ఆ ప్రాంతంలో ఉండినటువంటి అనేక పట్టణాలకి తాకింది. నేటి వరకు ప్రపంచాన్ని తాకింది. ఒక్క స్త్రీ దేవుని కొరకు తను తాను వెలిగించబడినటువంటి అనుభవాన్ని బట్టి పిల్లరా, ఒక స్త్రీ యొక్క పొందుకున్న వెలుగును బట్టి మరి ప్రపంచం అంతటికి కూడా ఈ దినాన సువార్త ప్రకటించబడతా ఉంది. ఈ స్త్రీ గురించి ఎక్కడ ప్రకటించబడితే అక్కడ ఉద్యోగము అలుముకుంటా ఉంది. ఎక్కడ ప్రకటించబడితే అక్కడ మార్పు కలుగుతూ ఉంది. ఎక్కడ ప్రకటించబడితే అక్కడ మరి అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని తన మా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నారు. కారణం ఎవరు? ఒక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ, చెడిపోయినటువంటి స్త్రీ. ఒకప్పుడు తను చెడిపోయినటువంటి స్త్రీని ఇప్పుడు ఆమె చెడిపోయిన స్త్రీగా చూడగలరు ఎవరైనా? అప్పుడు ముద్ర వేశారు. ఒకరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, ఐదుగురు కాదు, మరి ఇంకెంతమందో తెలియదు. ఐదుగురుగా మనకి ప్రకటించబడింది వాక్యంలో. కానీ పిల్లరా ఎంతమందో మనకు తెలియదు. ఎంతమందితో తన పాపంలో బ్రతికిందో మనకు తెలియదు. కానీ పిల్లరా తన పాప జీవితాన్ని విడిచిపెట్టింది. ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర తన పాత స్వభావాన్ని పాతి పెట్టేసింది. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించింది. గొప్ప ఉజ్జీవ కారకురాలుగా మారిపోయింది. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, చెడు ముద్ర వేసుకున్న సమాజంలో చెడిపోయిన స్త్రీగా ముద్ర వేయబడినటువంటి స్త్రీ యొక్క జీవితము ఒక సమాజం మీద, ఒక ప్రాంతం మీద, మరి నేటి దినాల్లో ప్రపంచ యావత్తు కూడా ఈ ప్రభావం చూపిస్తూ ఉంది. మనలో మార్పు చెందేటువంటి అనుభవం మనకు ఉంటే, మార్పు చెందాలన్న ఆసక్తి మనలో ఉంటే, ఇటువంటి మార్పు చెందినటువంటి జీవితం ఎంతమందిని దేవుని వైపుకి ఆకర్షిస్తుందో నాకు తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో చాలామంది మార్పు చెందారు. కానీ మీరు మార్పు చెందిన చోట ఆగిపోతున్నారు. మీరు ఎక్కడైతే వెలుగు సంపాదించుకున్నారో ఆ వెలుగుని మీరు కప్పిపెట్టేస్తా ఉన్నారు. మీరు పొందుకున్న వెలుగుల గురించి మీరు సాక్ష్యం ఇవ్వలేకపోతా ఉన్నారు. మీరు పొందుకున్నటువంటి, మీరు తెలుసుకున్నటువంటి దేవుని గురించి మీరు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. మిమ్మల్ని ఒకప్పుడు చెడు మార్గంలో నుండి ఇప్పుడు నేడు మంచి మార్గంలోనికి నడిపించినటువంటి ఆ వ్యక్తి ఎవరో తెలిసి కూడా ఆ వ్యక్తిని మీరు ఒప్పుకోలేకపోతా ఉన్నారు. ఆ వ్యక్తిని సమాజానికి పరిచయం లేకపోతున్నారు. సిగ్గుపడుతున్నారు. ధైర్యం చెట్టులా, మీ ధైర్యం సరిపొట్టలా మీకు. ఎందుకంటే లోపట ఈ స్త్రీకి తన లోపట ఏ మాత్రము కూడా ఆ యొక్క జాడలు ఏమాత్రం కూడా లేవు. ఈ స్త్రీని ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఈమెకి స్వేచ్ఛగా పరిగెట్టింది ఉన్నపాటున. పిల్లరా, మనము విడుదల పొందాం అనుకుంటున్నాం. కానీ ఇంకా ఏవో మనల్ని బట్టి వెంటాడి పీడిస్తున్నటువంటి మనలో ఉండటాన్ని బట్టి మన సాక్ష్యాన్ని బహిరంగంగా మనం తెలియజేయలేకపోతా ఉన్నాం. అనేకులకు మన సాక్ష్యాన్ని, మన అనుభవాన్ని పంచుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఏదో దాచబడినటువంటిది, ఏదో దాపరికమైనటువంటిది మన జీవితంలో ఇంకా లోపల మనం దాన్ని కలిగి ఉంటున్నామా? ఈ స్త్రీ స్వేచ్ఛగా పరిగెట్టేసింది. అప్పటికప్పుడే యేసుక్రీస్తు ప్రభువుకి తనకి చక్కటి సంభాషణ జరుగుతూ ఉన్న సమయంలోనే ఆ కుండ అక్కడ పడేసింది. ఆమె ఎందుకు వచ్చిందో మర్చిపోయింది. పరిగెట్టేసి యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో, తన అనుభవంలో ఏమైతే ఎలా వచ్చారో, తన జీవితంలోకి ఎలా వచ్చారో, తన జీవితాన్ని ఎలా మార్చారో, ఎలా మలిచారో ప్రకటించకుండా ఉండలేకపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సువార్త మన హృదయముల మీద ప్రకాశిస్తూ ఉంది. మన జీవితాల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. మనం మేల్కొని ఉండటం ఎంతో అవసరమై ఉంటుంది. మేల్కొని ఉండటం మనకి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క మాట చేత మనము మేల్కొల్పబడినప్పుడు దేవుని యొక్క వాక్యమును మన హృదయంలో, మన జీవితంలో స్వీకరించాలి.
ఆయన వెలుగును మనం సంతృప్తిగా అనుభవించాలి. లేకపోతే మనం చీకటి సంబంధులుగా, చీకటితో సహవాసం చేసేటువంటి వాళ్ళగా మిగిలిపోతాం. ఈ స్త్రీ అప్పటి వరకు కూడా మరి చీకటి సంబంధులతో మరి తన యొక్క జీవితాన్ని కొనసాగించింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము తన హృదయం మీద, తన జీవితం మీద ప్రభావం చూపించిందో, ఒక వ్యత్యాసమైనటువంటి జీవితానికి కంకణం కట్టుకొని వెళ్ళారు. ఒక స్థిరమైనటువంటి పునాది మీద తన జీవితాన్ని కట్టుకోవడానికి తీర్మానం చేసుకుంది. వెనుదిరిగింది. తన జీవితాన్ని బాగు చేసేటువంటి, స్థిరపరిచేటువంటి దేవుని మీద తను ఆధారపడి తన నడవడికను చక్కగా దేవునికి అనుకూలంగా అంగీకార మరి ఆమోదయోగ్యంగా తన జీవితాన్ని కట్టుకుంది. అనేక మందిని దేవుని వైపుకు ఆకర్షించేటువంటి ప్రియ సహోదరిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని కాపాడుకుంది. అనేక మందికి క్రీస్తు ప్రభువుని చక్కగా పరిచయం చేసినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని కాపాడుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప ఉజ్జీవానికి కారకురాలుగా చరిత్రలో మిగిలిపోయింది. పిల్ల ఆమె జీవితము అనేకుల మీద ప్రభావం చూపించింది. అనేక ప్రాంతాల మీద నేటి దినాల్లో ప్రపంచ వ్యాప్తముగా ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడితే అక్కడ అనేక మంది యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో చేసినటువంటి ఆ మేలును బట్టి ఆమె జీవితం ఎంత ప్రభావితము కాబడిందో అదే రీతిగా అనేక మంది మార్పు చెందుతూ ఉన్నారు. నేడు ప్రభు నీ కొరకు ఇటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు. మునుపటి నీ ప్రవర్తన విషయంలో, మునుపటి నీ జీవిత విషయంలో, మునుపటి నీ యొక్క ఆలోచన విధానం విషయంలో ప్రభు సంతృప్తిగా లేకపోవచ్చు. కానీ ఇప్పుడు మార్పు చెందినటువంటి నీ జీవితము, నీ అనుభవము అనేక మంది మీద ప్రభావం చూపించగలుగుతున్నాడు. అట్టి కృపా భాగ్యము ప్రభు మనకి దయచేయాలని దయచేసి మనము ప్రార్థన చేద్దాం. పెద్దలు కూడా ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభుని ఆశతో ప్రభుని కలుసుకుందాం. ప్రభు ఎదుట మన హృదయాన్ని తేటగా ఉంచుకుందాం. అరమరికలు లేనటువంటి జీవితాన్ని మరి మన జీవితంలో మన అనుభవంలో మనం కలిగి ఉన్నాం. దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలంగా మనం ప్రభుని సంతోషపెట్టడానికి మన జీవితాన్ని మన కట్టుకుందాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకుందాం. ఎందుకు మన జీవితంలో ఈ సమరయ స్త్రీ లాంటి అనుభవం మన జీవితంలో మనం కలిగి ఉండలేకపోతున్నాం? బహుశా ఆమె మనకంటే ఘోరముగా చెడిపోయినటువంటి స్త్రీ అయి ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని తను పొందుకున్నప్పుడు తన హృదయం తెరవబడింది, తన హృదయం విప్పబడింది. అంతే, తన నోరు విప్పి తన నిజ స్థితిని తనకు తానుగా ప్రకటించింది. తను ఏమై ఉన్నదో, తన పాప జీవితాన్ని గురించి దాపరికం లేకుండా ప్రభు ఎదుట పెట్టింది. ప్రభు సంతోషపడ్డారు. ఒక విలువైనటువంటి వ్యక్తిత్వాన్ని తనకు ప్రభు అనుగ్రహించారు. ఈరోజు ఆమెను ఒక గనురాలుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఆమెను మన ప్రియ సహోదరిగా చూస్తున్నాం. ఈరోజు ప్రభు యొక్క సువార్తని, ప్రభు యొక్క ప్రేమను ప్రపంచానికి ప్రకటించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉజ్జీవ జ్వాలగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గత కాలంలో నువ్వేమై ఉంటున్నావో తెలియదు. కానీ ఇప్పుడు ప్రభు ప్రేమను బట్టి ప్రభువులో నువ్వు ఒక క్రొత్త వ్యక్తివి, నూతనముగా జన్మించబడినటువంటి వ్యక్తివి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించండి. మీ వాక్యము ప్రభువా వీరి హృదయముల మీద ప్రభావం చూపినట్లుగా వీరి హృదయములను ప్రభువా మీరు తండ్రి నాయన నింపమని అడుగుచున్నాను. తండ్రి నలుగుగొట్టమని అడుగుచున్నాను. కఠినపరుచుకొని ఎందు మా ప్రభువా మీరు దయ చూపించండి.
మీ వాక్యం మీద హృదయాల మీద ప్రభావం చూపించాలి. వీళ్ళ జీవితాల మీద, వీళ్ళ నడవడిక మీద, ప్రవర్తన మీద, మాటల సంభాషణల మీద ప్రభావం చూపించాలి ప్రభువా. ఇదిగో ఈ స్త్రీ తన వ్యక్తిత్వం అంతా ఒక్క క్షణంలో మారిపోయింది ప్రభువా. పాత జీవితం అంతా రూపు మారిపోయింది ప్రభువా. అసలు ఆ జాడలు కూడా లేవు ప్రభువా. ఆయన అంతవరకు ఆమెను చూసినటువంటి వాళ్ళు, అసహించుకునేటువంటి వాళ్ళు, ఆమె వస్తుందంటేనే మరి తలుపులు మూసుకునేటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆమె స్వరమెత్తి మాట్లాడుతూ ఉంటే, ప్రభువా మీ కార్యము మీరు తనలో జరిగించినటువంటి కార్యమును తను స్వరమెత్తి ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ఆసక్తితో వచ్చి ఆలకించారు ప్రభువా. ఎంత గొప్ప ఉద్యోగం ప్రభువా, ఎంత గొప్ప ఉద్యోగం తండ్రి. మా ప్రభువా, అప్పటి వరకు ఆమెను చిన్న చూపులు చూసిన వారు, అప్పటి వరకు ఆమెను అసహించుకున్న వారు, అప్పటి వరకు ఆమెను గేలి చేసిన వారు, అప్పటి వరకు ఆమెను ఒక దుర్మార్గురాలుగా, చెడిపోయిన స్త్రీగా ముద్ర వేసినటువంటి వారు వచ్చి ఆమె ప్రకటిస్తూ ఉంటే, ఆమె ప్రకటించేటువంటి ప్రియ రక్షకుడైనటువంటి యేసును వినడానికి అనేక మంది వచ్చారు ప్రభువా. దేవా తండ్రి, మార్పు చెందినటువంటి ఆమె సాక్ష్యం, ఆమె జీవితం ఎంతమంది మీద ప్రభావం చూపించింది ప్రభువా. దేవా మీకు కృతజ్ఞతలు. మాలో మమ్మల్ని అనేక మందిని ప్రభువా మీరు ఆ రీతిగా చేయాలని ఆశపడుతున్నారు. అటువంటి శ్రేష్టమైన తండ్రి అనుభవపూర్వకమైనటువంటి జీవితాలు మీరు మాకు ప్రసాదించాలని ఆశపడుతూ ఉన్నారు. మా ప్రభువా మీకు కృతజ్ఞతలు తండ్రి. మేము కూడా ఇటువంటి సాక్ష్యాన్ని మేము కలిగి ఉండడానికి కృపమని బ్రతిమలాడుకుంటున్నాను. సమరయ స్త్రీ లాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యము మేము జీవితంలో మేము కలిగి ఉండినట్లుగా మీరు దీవించమని ప్రభువా, సంఘమును దీవించి ఉద్యోగపచేమో ప్రభువా. దీనములు చెడ్డవిగా కనిపిస్తేనే ప్రభువా, మా అంతరంగంలో మాకు వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగం అవసరమైంది ప్రభువా. దేవా తండ్రి, మునుపటి వలె జీవించితే కుదరదు ప్రభువా. దేవా తండ్రి, మేము దినదినము తండ్రి దగ్గర అవుతున్నాం ప్రభువా. దేవా, దినదినము చావుకు దగ్గర అవుతున్నాం ప్రభువా. ఏ క్షణాన నాయనా తండ్రి ఆ గడియ వస్తుందో మాకు తెలియదు ప్రభువా. ఏ క్షణాన మా ప్రభువా తండ్రి ప్రభువా మీరు ప్రభువా నాయనా తండ్రి ప్రభువా మీ మెల్లని ఆ బోరు శబ్దం వినవలసి వస్తుందో మాకు తెలియదు. కాబట్టి ప్రభువా, మేము ఎప్పటికప్పుడు సంసిద్ధంగా ఉండటానికి కృపమని బ్రతిమలాడుకుంటున్నాము. మా ప్రభువా తండ్రి, భూమి అంతటా అగాధము అలుముకోబోతుంది, చీకటి కమ్మబోతూ ఉంది ప్రభువా. నాయనా తండ్రి, వెలుగు చూడని దినాలు రాబోతున్నాయి ప్రభువా. దేవా, మేము మేలుకోవడానికి సహాయం చేయండి. సమరయ స్త్రీకి ఆ సువార్త వినబడినప్పుడు తన వెలుగును తండ్రి పొందుకుంది ప్రభువా. చీకటిని నాయన తోలింది ప్రభువా తన బ్రతుకులో నుండి ప్రభువా. చీకటి ఆవరించింది నాయన, దాన్ని అంతటినీ కూడా ప్రభువా పారద్రోలింది ప్రభువా. క్రొత్త అనుభవాన్ని బిడ్డ నాయన తండ్రి సహోదరి నింపుకుంది ప్రభువా. నింపుకున్న దాన్ని ప్రకటించింది. అనేక మంది ఆశ్చర్యచకితులైనట్లుగా నాయన తండ్రి తన జీవితం మార్పు చెందింది ప్రభువా. అట్టి కృప భాగ్యం మీరు మాకందరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనందరం లేచి నిలబడదాము. లేచి నిలబడి మన ఆరాధన గీతముల పాటలు పుస్తకంలో నుండి పాట అందరం కలిసి పాడుకుందాం. ఈ పాట పాడుకునే సమయంలో ప్రభువుకు మన కానుకలు సమర్పించుకుందాం. 220వ పాట, 289వ పేజీ, 289వ పేజీ, 220వ పాట. ప్రభు ప్రేమ తొలికేక హృదయంలో ప్రతిధ్వని ఇచ్చింది. దయచేసి హృదయం అందరితో పాడదాం. పాట పాడుకునే సమయంలో ప్రభు మన కానుకలను సమర్పించుకున్నాం. ప్రభు ప్రేమ తొలి